భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు వెంటనే చేపట్టాలని, వీధి లైట్లు ప్రతి కాలనీలో వేయాలని, డ్రైనేజీ పూడికలు తీయాలని, అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని భద్రాచలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాసరావుకి వినతిపత్రం అందజేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలన గడిచినా సరే ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వంపై ఆందోళన చేస్తూ ప్రశ్నిస్తూనే ఉంటామని, భవిష్యత్తులో హామీలన్నీ అమలు చేసేంత వరకు కూడా దశలవారీ ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉంటామని మానే రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ నాయకులు, బీఆర్టీయూ నాయకులు మరియు మహిళా నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ, కో కన్వీనర్ పూర్ణచంద్రరావు, తుమ్మలపల్లి దానేశ్వరరావు, కోటగిరి ప్రబోధ్ కుమార్, సీతా మహాలక్ష్మి, నాగరాజు, యువరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో స్థానిక సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యాలయ ఈఓ గారికి బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఏంటంటే నిరుపేదలైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని, స్థానికంగా ఉన్నటువంటి అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, అట్లనే ప్రతి వాడలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, అట్లనే మంచినీటి సమస్యను తీర్చాలని చెప్పేసి అనేక సమస్యలపై, ప్రధానంగా పింఛన్ల విషయంలో కూడా ఇలాంటి అనేక సమస్యలపై, ప్రధాన సమస్యలపై ప్రతి గ్రామ పంచాయతీలు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలో, అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. మేము ఈ కాంగ్రెస్ పార్టీ పాలన 18 నెలలు గడిచినా కానీ వాళ్ళు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు. ఒక్క హామీని కానివ్వండి, ఒక్క గ్యారంటీని కానివ్వండి, ఈ రోజు వరకు కూడా 18 మాసాలు గడిచినా కానీ ప్రభుత్వం ఒక్క సమస్యని కూడా పరిష్కరించుకుంటా, ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీరిని ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసే విధంగా మీరు గతంలో ఏదైతే చెప్పారో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఈ రోజు నుండి మీకు ఒకటే మొదలవుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మీరు ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిలదీస్తూనే ఉంటారు, అడుగడుగున మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి హామీని, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టం. ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదార, ఒక్క హామీ కాకుండా అన్ని సమస్యలు ఎక్కడ వదిలినటువంటి గొంగళ అక్కడే ఉంది. వీటినన్నిటికీ పరిష్కరించాలి తక్షణంగా. అదేవిధంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, అయినా కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజు వరకు అమలు చేయలేదు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కాకుండా రైతాంగాన్ని నట్టేట ముంచినట్టు ప్రభుత్వం. ఒక వర్గం అంటే ఒక వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమంలో ప్రతి కార్యాలయాల్లో నిరసన తెలియజేసి ఈవో గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి అన్ని కార్యక్రమాలు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం బీఆర్ఎస్ పక్షాన్ని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుని జై తెలంగాణ.